గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పంచాయతీ ఎన్నికలు లైన్ క్లియర్ అవుతున్నట్టే కనిపిస్తూ ఉంది కానీ 42% రిజర్వేషన్ పైన మాత్రం కాస్త సందిగ్ధత ఉంది. దానికి రీజన్ కోర్టులకు సంబంధించినటువంటి విషయాన్ని చూపించిన అవకాశం, గతంలో కోర్టులు ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి విషయం పైన ప్రస్తుతం మాట్లాడదాం. ఇదే అంశం పైన చాలా సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 20 నెలలు అంటే 2 సంవత్సరాలు అవుతా ఉంది. స్థానిక సంస్థలకు లైన్ క్లియర్ అయింది. 42% రిజర్వేషన్ అంశం ఏందో అడుగుదాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న క్యాబినెట్ దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుంది. నెక్స్ట్ మంత్ లోపల December 15th లోపల నోటిఫికేషన్ వస్తూ ఉంది. అసలు ఏం జరగబోతా ఉంది? 42% సాధ్యమా? డెడికేషన్ కమిషన్ నివేదిక అడిగినట్టుగా తెలుస్తోంది. 50% లోపల మళ్ళీ రిజర్వేషన్కి సంబంధించి ఎట్లా ఏం చేయబోతాం అంటే ప్రధానంగా కోర్టులో వివాదాలు ఉన్నాయి కాబట్టి ఆ కోర్టుకు సంబంధించింది కూడా ఈ నెల 24 తర్వాత హైకోర్టులో కూడా వాదనలు వింటానని చెప్పేసి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. నిన్న కేబినెట్ సమావేశం జరిగేటప్పుడే మహారాష్ట్రకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. 70% మహారాష్ట్రలో రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చినటువంటి జీవోను సుప్రీంకోర్టు సస్పెండ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎలక్షన్ నియమావళి వచ్చిన తర్వాత కూడా మీరు ఏ విధంగా స్టే ఇస్తారని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఎలక్షన్లు పెట్టిన తర్వాత కూడా మీరు రద్దు చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి సర్పంచ్ల గుర్తు ఉండదు కాబట్టి 42% కామారెడ్డి రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి 42% నుంచి 60% వరకు బీసీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి నిన్న క్యాబినెట్. ఎట్లా ఇస్తారు? మీరే చెప్తున్నారు పార్టీ గుర్తులు కాదని. పార్టీ గుర్తు కానప్పుడు మీరు ఎట్లా కేటాయిస్తారు? 60% ఎట్లా ఇస్తారు? పార్టీ గుర్తు అయితేనేమో మా పార్టీ అభ్యర్థి ఈయన పలానా గ్రామంలో చెప్పనికి వస్తుంది. మరి గుర్తు లేనప్పుడు టార్చ్ లైట్ ఈయన మా అబ్బాయి అని చెప్తారా? బ్యాట్ గుర్తు మా కాంగ్రెస్ అని చెప్తారా? పార్టీ నుంచి మద్దతు ఇస్తారు. పార్టీ మద్దతు ద్వారా జరిగేది గుర్తు మాత్రం ఉండదు టెక్నికల్గా తప్ప పార్టీ మద్దతుతో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతాయి. సర్పంచ్లకు సంబంధించి వార్డు మెంబర్లకు సంబంధించి. కాకపోతే గుర్తు ఉండదు. మొదటగా సర్పంచ్లకు సంబంధించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈలోపు హైకోర్టులో కూడా కేసు ఉంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తెలుసుకొని చెప్పడం జరిగింది. అదే కాకుండా నిన్న మహారాష్ట్ర కూడా అయిపోయింది కాబట్టి హైకోర్టులో ఈ నెల 24 తర్వాత ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈలోపు హైకోర్టులో కూడా వాదనలైన తర్వాత ఎంపీటీ జెడ్పీటీసీ మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అదే కాకుండా 15వ ఆర్థిక సంఘం 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా ఫిబ్రవరి మాసంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. మార్చిలో 10th ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ జూన్ వరకు పోయే అవకాశం ఉంది. కాబట్టి అదే కాకుండా కోర్టు కూడా మనం ఆల్రెడీ అఫిడవిట్ దాఖలు చేసినాం, ఎప్పుడు ఎలక్షన్ పెడతామని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి నేను క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇప్పుడే ఎట్లా తెలిసింది మీకు? 2 నెలల కింద తెలియదా ఇట్లుంటాయని? సో అదేదో ఇప్పుడు చేసిన ప్రాసెస్ 2 నెలల కింద చేసి ఉండొచ్చు కదా. మీరు చట్టబద్ధత కల్పించాలనుకుంటే నెక్స్ట్ సెషన్లో కల్పించేది ఉండే, దానికి సంబంధించి కార్యాచరణ చేయాల్సి ఉండే. ఇప్పుడు ఇంత హడావుడిగా చేస్తూ ఉన్నారు. ఇదే హడావుడి అప్పుడు చేసి ఉంటే అయిపోతుండే కదా. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసిర్రు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి పెండింగ్ బిల్లులు గవర్నర్ దగ్గర ఉన్నాయి, కేంద్ర హోంశాఖ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఉన్నాయి. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగితే వారు ఇవ్వని పరిస్థితి. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కూడా కోరిను మా ముఖ్యమంత్రి స్వయాన మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో మేము కలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయాన మొన్న కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతూ ఉంది. అమిత్ షా గారు జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తుందని చెప్పేసి వారే మాట ఇచ్చారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కానీ అమిత్ షా గారు జార్ఖండ్లో ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం వారు చేస్తలేరు. జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కాబట్టి వీళ్ళు చెప్తా ఉంది ఏంటంటే చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అదే మాట అంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, ప్రచారం చేసిరు, 42% ఇస్తామని చెప్పేసి. మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మోసం చేయడం చాలా ఈజీగా వచ్చు. మొదటి నుంచి చెప్తా ఉన్నారు బీసీ సంఘాలు. ఒకవైపు మీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చెప్తా ఉంది మోసం చేస్తారు. 9th షెడ్యూల్లో చేర్చడమే, రాజ్యాంగ సవరణ జరగడమే ఏకైక మార్గం, దాన్ని మించింది లేదు, అదే రాజమార్గం. వీళ్ళంతా రాంగ్ రూట్లో పోతా ఉన్నారు. వద్దని చెప్పినా కూడా వినట్లేదు కాంగ్రెస్. బీసీలను మోసం చేస్తుంది, ఈ 2 ఏళ్ళు టైంపాస్ చేసింది అనేటువంటిది విమర్శ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీరేం చేసింది? మరి అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంటే మీరు ఏమైనా మాట్లాడారు, వాకౌట్ చేసి మీరు వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతూ ఉంది. జార్ఖండ్లో అమిత్ షా గారు ఒకటి మాట్లాడుతూ ఉంది, కేరళలో ఆర్ఎస్ఎస్ ఒకటి మాట్లాడుతూ ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మెడల్ ఉంచింది కాంగ్రెస్ పార్టీ. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన తర్వాత జనగణలో కులగణన చేస్తామని చెప్పేసి చేయకపోతే జాతీయ స్థాయిలో
ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన తర్వాత మాత్రమే జనగణలో కులగన చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకొని నార్థన్ స్టేట్లో ప్రారంభించారు. దానికి ఘనత కాంగ్రెస్ పార్టీ. రేవంత్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడుతారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీసీలు ఈనాడు జాతీయ స్థాయిలో మాకు రిజర్వేషన్ కావాలని కోరుతురంటేనే దానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. కాకపోతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా బిల్లు పెడితే బిల్లుకు మద్దతు ఇస్తాం, 5 నిమిషాల బిల్లు పాస్ అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 2 నాలుకల దూరంతో ముందుకు పోతా ఉంది కాబట్టి అంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో 42% చట్టబద్ధత లేనట్టే మర్చిపోవాల్సింది. ఇప్పుడు చట్టబద్ధత అదే చెప్తా ఉన్నాం కదా. చట్టం చేస్తేనే కదా హైకోర్టు స్టే ఇచ్చింది. చట్టం చేసినాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ చేసిరు మీరు, కానీ గ్రౌండ్లో ఇప్పుడు చట్టబద్ధతతోటి 42% చట్టబద్ధతతోటి రిజర్వేషన్లు పోయడం అనేది అసాధ్యం. లే ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈ బాధ అంతా అదే ఇచ్చింది కానీ అదే అంట అసాధ్యం. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది ఒకటి. 2 ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు మనం అఫిడవిట్ దాఖలు చేసినాం. ఫిబ్రవరి మాసంలో ఎగ్జామ్స్ కావచ్చు, మళ్ళీ జూన్ వరకు పోతే 15వ ఆర్థిక సంఘ నిధులు 3,000 కోట్ల రూపాయలు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ పరంగా 42% నుంచి 60% రిజర్వేషన్ ఇచ్చి మనం లోకల్ బాడీ ఎలక్షన్ పోదామని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అదే కాకుండా ఎంపీటీ జడ్పీకి సంబంధించి పార్టీ గుర్తు మీద జరుగుతాయి కదా, ఆ లోపు హైకోర్టులో కూడా క్లారిటీగా కేసు సంబంధించి పూర్తి జడ్జిమెంట్ రాబోతా ఉంది. 60% దాకా ఇస్తామంటారు పార్టీ పరంగా, మీరు ఇచ్చే ప్రయత్నం చేస్తామంటారు. మరి గెలిచే దానికి కూడా ప్రయత్నం చేస్తారా? మీకు గెలిచి మళ్ళీ అంతమంది బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తారా? 60% రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చేటువంటి నిర్ణయంతో మిగతా పార్టీలు కానీ మీ పార్టీలు అంటే 60% మంది ఉండే పరిస్థితి ఉంటుందా? మీరు బీసీకి ఇస్తే బీఆర్ఎస్ ఇంకొకరికి ఇవ్వచ్చు, బీజేపీ ఒకరికి ఇవ్వచ్చు. బీజేపీ ఒక దగ్గర బీసీకి ఇస్తే మీరు ఎక్కడ వేరే వాళ్ళని తెరపై దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 42% నుంచి 60%, 42% తక్కువ కాకుండా 60%కి లోబడి కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతోంది. అరే నేను జూబ్లీ సెలక్షన్లో రెడ్డి కూడా పోటీ చేసిన కానీ భారతీయ జనతా పార్టీ రెడ్డి చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖమ్మ చేసిండు, అయినా బీసీ గెలిచిండు కదా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా అడ్డుకుంటుంది రెడ్డే కదా. ఇప్పుడు బుట్టెంగారు మాధవ్ రెడ్డి, దాని వెనుకలో కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి చట్టాలు చేస్తున్నారు, గవర్నర్కి పంపుతున్నారు, రాష్ట్రపతికి పంపుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఒకవైపు నుంచి బుట్టెంగారు మాధవ్ రెడ్డిని కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తుంది, మళ్ళీ రెడ్డిలే బీసీలకు రాకుండా చేస్తున్నటువంటి విమర్శ ఉంది కదా. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుట్టంగారి మాధవరెడ్డి వెనుక కాంగ్రెస్ పార్టీ ఎందుకుంటుంది, మాకు కాంగ్రెస్ పార్టీకి ఆయనకి సంబంధం. ఆయన ఆ జియో మీద కోర్టు పోయినా ఆయనకున్నటువంటి స్వేచ్ఛ ప్రకారం పోయిండో మరి ఎవరు ఎంకరేజ్ చేసారో తెలియదు. కాంగ్రెస్ పార్టీకి బుట్టంగారి మాధవరెడ్డికి సంబంధం లేదు. ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి పోవచ్చు, రేపు ఇంకోళ్ళు పోవచ్చు. కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము 9th షెడ్యూల్లో పెట్టినా కూడా సుప్రీంకోర్టు ఎప్పుడైనా రివ్యూ చేసే అధికారం ఉంది. కాబట్టి పార్లమెంటు ప్రత్యేక చట్టం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. కాంగ్రెస్ పార్టీ నేనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే ఇవరకు ఎప్పుడు అయిపోయేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియలో ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్న సిచ్యువేషన్ రాహుల్ గాంధీ ప్రధాన అయ్యే పరిస్థితి? అరే ఎందుకు అదే రాజకీయాలు ఏదైనా ఎట్లయితాడు? బీహార్ ఓడిపోయారు, బీహార్ ఒకటి. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదని చెప్పారు 2014, 19. మళ్ళీ 24 వస్తాక కాంగ్రెస్ పార్టీ 100 ఎంపీలు గెలిచారు కదా. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా వాడుకొని దేశంలో నరేంద్ర మోడీ గారు 2014లో 2G స్పెక్ట్రమ్, 2019కి వస్తే బాలాకోట్, పుల్వామా, అదేవిధంగా బూచో చూపించారు. 2024 వస్తాకే రామ మందిరం పేరు మీద పోతే అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఈజీగా ఉంటుంది అంటారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎక్కడ సమస్య ఎక్కడిది, ఎప్పుడో చట్టం అయ్యేది, వరకు ఎలక్షన్ కూడా అయిపోయింది. కేంద్రంలో ఉన్నటువంటి ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీలో ఓట్లు మాత్రం కావాలి, ఓబీసీలకు రిజర్వేషన్ పెంచుతానని మాత్రం అడుగునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. చేసిరు కదా ఆల్రెడీ మొన్న ఆఖరి పోరాటం అని చెప్పారు కదా ముఖ్యమంత్రి. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిరు ఢిల్లీలో అందరితో కలిపి, ఇది ఆఖరి పోరాటం అన్నారు. అదే పోరాటం కోర్టు ఆఖరి పోరాటం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకా జడ్జిమెంట్ ఎప్పుడు అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. రేపు పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. పార్లమెంట్లో ఒత్తిడి చేసే కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా ఏ ప్రకారం ముందుకు పోతే ఖచ్చితంగా బీసీల న్యాయం జరుగుతో ఆ ప్రకారంలో ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్లు పెట్టకపోతే 3,000 కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా ఎగ్జామ్స్ కూడా సమీపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎండాకాలం ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే నిధులన్నీ కొరతతోటి గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లు పోవాలని చెప్పేసి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పోతా ఉంది. 3,000 కోట్లు గ్రామాభివృద్ధి నిధులు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారం దానికోసం వెళ్తామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. 42% చట్టబద్ధత లేదు, హైకోర్టు సుప్రీంకోర్టు సూచనలు ఉన్నాయి. కాబట్టి సో పార్టీ పరంగా 60%కి పైగా సంబంధించినటువంటి రిజర్వేషన్ కల్పించబోతా ఉన్నాము. వ్యక్తిగతంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, దానికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానుందని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా ఫైనల్గా ఏంటంటే కేంద్రం సహకరించట్లేదు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామంటున్నారు.
వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.